హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసూయ, ద్వేషం, దుఃఖం, మోహం, క్రోధం, లోభం, కృపయోగం ఈ 7 భావోద్వేగాలు మానవునికి దుఃఖాన్ని కలిగిస్తాయి. అవి మానవుణ్ణి ధర్మ మార్గం నుండి దూరం చేస్తాయి. ఇప్పుడు ప్రస్తావించబోయే అంశం అసూయ ద్వేషానికి సంబంధించి విష్ణు పురాణంలోనిది. కశ్యప మహర్షి భార్యలైన కద్రువ మరియు వినతి చాలా సంవత్సరాలు అతనికి సేవ చేయటం వల్ల వారు ఇరువురికి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మొదటగా కద్రువ చాలా బలమైన వారు, పొడవైన వారు అయిన 1000 మంది కుమారుల్ని కోరుకున్నది. అప్పుడు వినతి అసూయతో, ఎంతమంది కుమారులుంటే మాత్రం ఏం ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు గడించే 2 కుమారులు నాకు చాలు అని, నాకు కద్రువ కంటే ఈ లోకంలోనే అత్యంత బలమైన పేరు ప్రఖ్యాతులు గడించే శక్తి కలిగిన 2 పుత్రులు మాత్రమే చాలు అని చెప్పింది. అప్పుడు కశ్యప మహర్షి వర ప్రభావం వల్ల కద్రువకు 1000 అండాల్ని, వినతికి 2 అండాలు ప్రాప్తించాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కద్రువ యొక్క అండాలు పగిలి అందులో నుండి ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, కాలేయుడు అలా 1000 సర్పములు పుడతాయి. ఎంతకాలమైనప్పటికీ వినతి యొక్క అండాలు పగలకపోవడంతో కద్రువ తన యొక్క సంతానంతో సుఖంగా ఉందని అసూయతో తన యొక్క మొదటి అండాన్ని బలవంతంగా పగలగొట్టింది. ఆ మొదటి అండం పగిలి అందులో నుంచి ఉరువులు, తొడల భాగం రాని కుమారుడు బయటకొస్తాడు. ఉరుములు లేకుండా పుట్టాడు కనుక అనురుడు అంటారు. బయటకొచ్చి తన తొడలు చూసుకున్న అనురుడు వినతితో, ఎంత పనిచేశావమ్మా అని కోపంగా, కొన్ని సంవత్సరాలు ఆగి ఉంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో అత్యంత శక్తివంతుడై ఉండేవాణ్ణి. నీ సవతి అయిన కద్రువ మీద అసూయతో నీవు చేసిన పని తిరిగి ఆ సవతికే నువ్వు బానిసవుదువుగాక అని శాపం పెట్టాడు. శాపం విన్న వినతి తన వల్లే తన కుమారుడికిలా జరిగిందని చింతిస్తూ కన్నీరుతో, కుమారా, తల్లి ఎటువంటిదైనా కుమారుడు తల్లిని శపించకూడదు అని చెప్పగా, తల్లి మీద ఉన్న మమకారంతో, అమ్మా, నీ 2 అండాన్నైనా భద్రంగా ఉంచు, 2వ కుమారుడు వల్ల నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి సూర్యభగవానునికి రథసారథిగా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వినతి, కద్రువ అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక నదికి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్లకు ఒక అశ్వం కనిపిస్తుంది. ఆ గుర్రం శ్వేతవర్ణపు రంగులో ఉంటుంది. పాల తెలుపు వలె తెల్లగా ఉంటుంది. దాని పేరు ఉచ్చయీశ్రవం. క్షీరసాగర మథనమప్పుడు అది ఉద్భవించింది. దాన్ని ఇంద్రుడు స్వీకరిస్తాడు. దాన్ని చూసిన వినతి, ఈ అస్త్రం ఎంత తెల్లగా, శ్వేతవర్ణపు రంగులో చూడటానికి బహు ముచ్చటగా ఉంది అని అంటుంది. దానికి కద్రువ, అశ్వమైతే తెల్లగా ఉంది కాని దాని తోక మాత్రం నల్లగా ఉంది అని అంటుంది. వినతి మరొకసారి దూరంగా ఉన్న ఆ గుర్రాన్ని చూసి, లేదు, ఆ గుర్రం తోక నల్లగా లేదు అని చెప్తుంది. అప్పుడు కద్రువ, లేదు లేదు, దాని తోక కొంచెం నల్లగా ఉందని చెబుతూ, కావాలంటే నాతో పందెం వెయ్యి అని, నువ్వు గెలిస్తే నీకు నేను జీవితాంతం దాసిగా ఉంటాను, అదే నేను గెలిస్తే నువ్వు నాకు జీవితాంతం దాసిగా ఉండాలి అని అంటుంది. దానికి వినతి సరేనని చెప్పి గుర్రం దగ్గరికి వెళ్లి చూద్దాం అంటుంది. ఇప్పటికే సంధ్యవేళ అవుతుంది, చీకటి పడుతుంది, రేపు వచ్చి ఆ గుర్రం తోక ఏ రంగులో ఉందో చూద్దాం అని కద్రువ చెప్తుంది. దానికి వినతి కూడా సరే అని అంటుంది. తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. త్వరగా తన బిడ్డలైన సర్పాల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి, రేపు ఆ అశ్వాన్ని చూసేటప్పుడు దాని తోకని నల్లగా అయ్యేటట్టు చేయమని చెప్తుంది. కద్రువ అప్పుడు ఆ సర్పాలు ఏ తల్లి బిడ్డకు తప్పు చేయమని చెప్పదని, నువ్వెందుకలా చెప్తున్నావు, అలాంటి తప్పు చేయటం మంచిది కాదని మేం చెయ్యమని చెప్తాయి. అందుకు ఆగ్రహించిన కద్రువ కోపంతో, ఎవరైతే నా మాటల్ని వ్యతిరేకిస్తారో వారు కలియుగ ప్రారంభంలో జన్మేజయుడు చేసే సర్పయాగంలో పడి మరణిస్తారు అని తన బిడ్డలకి శాపాన్నిస్తుంది. కద్రువ శాపాన్ని విని పాములన్నీ భయపడతాయి. అప్పుడు ఆ పాముల్లో ఒక పామైన కర్కోటకుడు తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అంటాడు. దానికి కద్రువ చాలా ఆనందిస్తుంది. ఆ మరుసటి రోజే కర్కోటకుడు ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకుని ఉంటాడు. అప్పుడు దూరం నుంచి వినతి, కద్రువ ఆ గుర్రాన్ని చూసి దాని తోకను గమనించేసరికి అది నల్లగా కనిపిస్తుంది. అప్పుడు కద్రువ చూశాడు, ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉంది, ఇక నుంచి నువ్వు నా దాసివి అని అప్పట్నుంచి వినతిని తన దాసిగా చేసుకుని అనేక అవమానాలకు గురి చేస్తూ ఉంటుంది. వినతి అవమానాలు భరిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా వినతి యొక్క 2 అండం పగిలి అందులో నుండి అపారమైన తేజస్సుతో, అనంతమైన కాంతి వలె బంగారపు వర్ణపు ఛాయతో దగదగలాడుతూ తన విశాలమైన రెక్కల్ని ఆడిస్తూ గుడ్డు పగిలి పగళ్లంతోనే ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగిరాడు గరుత్మంతుడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా గరుత్మంతుని యొక్క తేజస్సును, శక్తిని చూసి కద్రువ అసూయతో రగిలిపోతుంది. ఒకరోజు గరుత్మంతుణ్ణి పిలిచి తన పిల్లలైన సర్పాల్ని తన భుజం మీద ఎక్కించుకుని ఆకాశంలో విహరింపచేయమని ఆజ్ఞాపిస్తుంది. గరుత్మంతుడు అలాగే సర్పాల్ని తన భుజం మీద వేసుకుని ఆకాశ మార్గంలో విహరింపజేస్తాడు. కాని సూర్యుని యొక్క అపారమైన కాంతిని ఆ సర్పాలు తట్టుకోలేక సొమ్మసిల్లి ఒక్కొక్కటిగా కింద పడుతూ ఉంటాయి.
అది చూసిన కద్రువ కోపగించుకుని గరుత్మంతుణ్ణి అనరాని మాటలంటోంది. పైగా వినతిని కూడా దూషిస్తుంది. అది చూసిన గరుత్మంతుడు తన తల్లి అలాంటి స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడతాడు. తల్లిని దాసీ విమోచన చెయ్యాలంటే ఏం చేయాలని కోరుతాడు. అప్పుడు బాగా ఆలోచించిన కద్రువ, గరుత్మంత, ఒకానొక ఆగ్రహ సమయంలో నా బిడ్డల్ని నేనే స్వయంగా సర్పయాగంలో పడి మరణిస్తారని శపించాను. అదికి నీవు స్వర్గానికి వెళ్లి అక్కడ ఉన్న అమృతాన్ని తెచ్చి ఇస్తే నా బిడ్డలు అది సేవిస్తారు. అప్పుడు వాళ్ళు సర్పయాగంలో పడినా బ్రతికే ఉంటారు. నీవు అమృతాన్ని తేగానే నేను నీ తల్లిని, నిన్ను దాస విముక్తిని కల్పిస్తాను. దానికి అంగీకరించిన గరుత్మంతుడు తన తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని వెంటనే స్వర్గానికి బయలుదేరతాడు. గరుత్మంతుడు అమృత భాండం స్వర్గంలో నందనవనంలో 2 బలమైన సర్పాలు కాపలా కాస్తూ సురక్షితంగా ఉంటారు. అమృత భాండం కోసం వెళ్లి ఆ సర్పాలతో తలపడతాడు గరుత్మంతుడు. గరుత్మంతుడి శక్తి ముందర ఆ బలమైన సర్పాలు కొన్ని క్షణాలు కూడా నిలబడలేకపోతాయి. వెంటనే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోతూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే తన ఐరావతంతో గరుత్మంతుని వెంటపడతాడు. అమృతాన్ని తీసుకెళ్లకుండా ఉండేలా తన వజ్రాయుధాన్ని తీసి గరుత్మంతునిపైకి ప్రయోగిస్తాడు. కాని అత్యంత శక్తివంతుడైన గరుత్మంతునిపై ఆ వజ్రాయుధం పనిచేయదు. ఇంద్రుడు గరుత్మంతుని యొక్క శక్తి తెలుసుకొని గరుత్మంతుని ముందుకు వచ్చి జరిగిందంతా తెలుసుకొని, అమృతాన్ని నువ్వు ఆ సర్పాలకిస్తే వాళ్లకి చావు ఉండదని, ఇంకా విషపూరితమయ్యే మిగిలిన ప్రాణులపై దాడి చేస్తాయని, ఇతర ప్రాణుల్ని బ్రతకనివ్వమని చెప్పి నా దగ్గర ఒక ఉపాయం ఉందని, అమృతాన్ని తీసుకెళ్లి నీ తల్లి యొక్క దాసిత్వాన్ని నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ అమృతాన్ని సేవించాలంటే శుచిగా స్నానం ఆచరించి రావాలని సర్పాలతో చెప్పమని, వారు స్నానం ఆచరించి వచ్చేసరికి నేనా అమృతాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోతానని అంటాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరిస్తాడు. వెంటనే అమృతాన్ని తీసుకుని వెళ్లి కద్రువకిస్తూ, తల్లి, ఇదిగో నీవు కోరిన విధంగా అమృతాన్ని తెచ్చి ఇచ్చాను అని చెప్పగానే అత్యంత సంతోషంతో కద్రువ, ఈ రోజు నుంచి నీ తల్లి యొక్క దాసి విముక్తుల్ని చేస్తున్నానని, ఇంకా మీరు దాస్యం చేయవలసిన పని లేదని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడిలా అంటాడు, తల్లి, ఈ అమృతాన్ని అశూచిగా ముట్టకూడదని, స్నానం చేసి ఈ అమృతాన్ని సేవించవలసిందని చెప్తాడు. అందులకు కద్రువ ఆ అమృత భాండాన్ని దర్పలపై ఉంచి సముద్రంలో తన పుత్రులైన సర్పలతో స్నానం ఆచరించడానికి వెళ్తుంది. అదే సమయం కోసం చూస్తున్న ఇంద్రుడు వెంటనే అమృతాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లిపోతాడు. తిరిగి వచ్చేసరికి అమృతం కనిపించలేదని కద్రువ సర్పాలు రోధిస్తాయి. కొన్ని చుక్కల అమృతమైన ఆ దర్పాలపై పడి ఉండవచ్చు అని సర్పములన్నీ ఆ దర్పాల్ని నాకుతాయి. ఆ దర్పాల్ని నాకడం వల్ల ఆ సర్పముల నాలుక 2గా చీలుతుంది. అప్పట్నుంచి సర్పాలకు 2 నాలుకలుంటాయి. గరుత్మంతుని యొక్క మాతృభక్తికి మెచ్చిన విష్ణుమూర్తి గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.